అయ్యప్ప స్వామి 18 సంవత్సరాలు దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా మహాపడి పూజ ఏర్పాటు చేసుకుని ఆ పూజలో భాగంగా సాక్షాత్ భగవంతుడుగా భావించుకొని తనకు తానే భక్తుల చేత కానీ స్వాముల చేత కానీ వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయించుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనే ఒక భక్తుని ప్రశ్న. మంచి ప్రశ్న స్వామి. ఈ ప్రశ్నకి సమాధానము చెప్పాలని నేను ఎదురు చూస్తున్నాను. స్వామి, మనము నిత్యం మానవ దేహంతో నిండి ఉన్న మనము నిత్యం కాలకృత్యాలు తీర్చుకుంటూ ఈ శరీరానికి సుఖ సౌకర్యాలు అందిస్తూ సంసార సుఖ సాగరంలో తేలాడుతున్న మనము భగవంతుడిగా భావించుకొని అభిషేకాలు చేయించుకోవటం స్వామి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మన దీక్ష బ్రహ్మచారి దీక్ష, సన్యాసి దీక్ష కాదు. సన్యాసులు అంటే ఏకం మొత్తం సర్వస్వం భగవంతుడిగా భావించి భగవంతుడికి అంకితం అయిపోవటం. అంటే శరీర ప్రీతి కానీ బంధుప్రీతి కానీ ఏమీ లేకుండా భగవంతుడికే సమర్పించిన వారికి ఆ ఒక అవకాశం ఉంటుందేమో. మనకెంత స్వామి. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక పసిబిడ్డకి తల్లి కానీ బంధుమిత్రులు కానీ ఆయమ్మ కానీ పసిబిడ్డకి స్నానం చేపించి నీటితో దిష్టి తీసి ఒక చెంబు నీళ్ళు పారబోస్తారు. అలానే కుటుంబ సభ్యులో లేక బంధుమిత్రులు కానీ ఎవరైనా కాలం చేస్తే ఆ దేహానికి తలో ఒక చెంబుడు నీళ్ళు పోసి దండం పెట్టుకుంటారు. అలానే ఆరోగ్యపరంగా వివిధ లోపాలు ఉన్నా లేక ఫిజికలీ హ్యాండిక్యాప్స్ ఇలా ఆరోగ్యం బాగోలేని వారికి వాళ్ళ బంధుమిత్రులు ఆ విధంగా స్నానం చేసుకోలేడు కాబట్టి మనం స్నానం చేపిస్తాం దేహ శుభ్రత కోసం. అంతేగాని 18 సంవత్సరాలు నిండి నేనే సాక్షాత్ భగవంతు స్వరూపము అని మనకు మనం అభిషేకాలు చేయించుకోవటం మహాపాపం స్వామి. గమనించండి స్వామి. ఇది కొంతమంది తెలియక ఇంకా ఎవరో చేశారని మనము చేద్దామని ఈ విధంగా ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో గమనించుకొని ఆ విధంగా ప్రవర్తించొద్దు స్వామి. స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.